ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు పండుగ కార్యక్రమం విజయవంతమైంది. మహబూబ్నగర్ జిల్లా బుత్పూర్ మండలం అమిస్తాపూర్లో 3 రోజుల పాటు రైతుల కోసం ప్రత్యేకంగా సదస్సు ఏర్పాటు చేశారు. ముగింపు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ ద్వారా రైతాంగానికి పలు శుభవార్తలు చెబుతారని మంత్రులు ముందే ప్రచారం చేశారు. అయితే అందరి చూపు ముగింపు సందర్భంగా జరిగే సీఎం సభ వైపుకే మళ్ళింది. రైతు రుణమాఫీ, రైతు బంధుపై కీలక ప్రకటనలు చేస్తారని ఆశించారు. అదే స్థాయిలో మంత్రులు కూడా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో వేలాది మంది రైతులు ముందు సీఎం ఎలాంటి ప్రకటన చేస్తారని అందరూ ఆశగా ఎదురుచూశారు. అయితే రుణమాఫీ అంశంలో శుభవార్త విన్న రైతులు ఆనందంలో మునిగిపోయారు. ఇక కీలకమైన రైతు బంధు అంశం మాత్రం సభలో ఊసేలేదు. ఏ ఎమ్మెల్యే, మంత్రి, చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం దాని మీద మాట్లాడలేదు. రైతు భరోసాపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో రైతులు నిరాశ ఎదురైంది. అయితే రైతు సదస్సు రెండో రోజు మంత్రి తుమ్మల వ్యాఖ్యలు రాష్ట్ర రైతాంగాన్ని, రాజకీయాలను షేక్ చేశాయి. రైతు బంధు కంటే బోనస్ బాగుంటుందని రైతులు చెబుతున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బోనస్ 12,000 నుంచి 15,000 ఆదాయం వస్తున్నాయని రైతులు తమ అభిప్రాయాన్ని తెలిపారని చెప్పారు. అయితే ఏది రైతుల మేలు అనుకుంటే అదే చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కామెంట్స్ ఒక్కసారిగా ముగింపు రోజైన సీఎం రేవంత్ రెడ్డి సభపై చాలా హైప్ పెంచింది. దీంతో మిగిలిన రైతు రుణమాఫీతో పాటు రైతాంగం ఎదురుచూస్తున్న రైతు భరోసాపై నిర్ణయం ప్రకటిస్తారని అనుకున్నారు. దశల వారీగా నిధులు విడుదల ప్రకటిస్తారా లేక రైతు భరోసా ఎత్తేస్తారా అని ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ రైతు పండుగ ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఆ ఊసే ఎత్తలేదు. దీంతో మరోమారు రైతు భరోసాపై చర్చలు మొదలయ్యాయి. సీఎం చేయబోతున్నారు, పెట్టుబడి సాయం చేస్తారా లేక ఈ అంశంపై మరికొన్ని రోజులు ఇలాగే మౌనం పాటిస్తారా అని చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.